రివ్యూ ఆఫ్ 'బన్ బటర్ జామ్' సినిమా పేరు వినడానికి కొంచెం సిల్లీగా ఉన్నా, సినిమా బానే ఉంది. వన్ టైమ్ వాచబుల్. బట్ కొంచెం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకుంటే పర్వాలేదు. ఇది ఫ్యామిలీ మెంబర్స్‌తో చూడాల్సిన సినిమా కాదు. అందరికీ కాదు. బట్ ఒక వన్ టైమ్ వాచబుల్ అండ్ టైమ్ పాస్డ్ మూవీ అని చెప్పాలి. ఈ వీకెండ్‌కి ఎవరైనా టైమ్ పాస్డ్‌గా చూడాలి ఏదైనా మూవీ అని అనుకుంటే, ఇంట్లో బోర్ కొడితే సినిమా చూడాలనిపిస్తుంది కదా! అలాగే ఎవరికైనా టైమ్ పాస్‌కి మూవీ చూడాలి అనిపిస్తే ఈ 'బన్ బటర్ చామ్' సినిమా బానే ఉంటుంది. ఇది సినిమా కథ నేను చెప్పేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. సో, కథేం లేదు. కథ గురించి చెప్పాలి అంటే మీరు 'రాజా రాణి' సినిమా చూసారు కదా! సేమ్ అదే కాన్సెప్ట్‌ని కొంచెం ఇక్కడ కామెడీగా వర్కౌట్ చేయాలనుకున్నారు. కొన్ని దగ్గరలో వర్కౌట్ అయింది కామెడీ. కొన్ని దగ్గరలో వర్కౌట్ అవ్వలేదు సినిమాలోని. అయితే ఓవరాల్‌గా సినిమాలోని డైరెక్టర్ చెప్పాలనుకున్నది క్లీన్‌గా చెప్పారు. అక్కడక్కడ నవ్వు తెప్పించే కొన్ని సీన్స్. కొన్ని సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎనీవే రొటీన్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలాగే టైమ్ పాస్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. వీకెండ్‌కి ఒక మంచి టైమ్ పాస్ మూవీ చూడాలి అనుకుంటే 'బన్ బటర్ జామ్' ఓవరాల్ రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. ఏదో ఎళ్తుంది. సెకండ్ హాఫ్ ఓకే. ఒకసారి చూడొచ్చు. ఓవరాల్‌గా మ్యూజిక్ ఓకే. పాటలు ఓకే. ఓవరాల్‌గా ఈ సినిమా పర్వాలేదు. వన్ టైమ్ వాచబుల్, టైమ్ పాస్డ్ మూవీ. ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. డైరెక్ట్‌గా ఓటీటీలో వచ్చింది కాబట్టి నేను గూడా చూసాను. ఎనీవే లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌కి ఇదొక మంచి సినిమా అని చెప్పాలి.